గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల అయిపోగానే మళ్ళీ ఒకసారి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అనే వార్తలు అయితే వినిపించడం జరుగుతుంది. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలపైన వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే కేసు వేయడం జరిగింది. గతంలోనే సుప్రీంకోర్టు ఒక 3 నెలలు గడువు ఇవ్వడం జరిగింది. కానీ సుప్రీంకోర్టులో స్పీకర్ స్పందించకపోవడంతో, స్పీకర్కి ఆ అధికారం ఇచ్చినా కానీ ఆయన రెస్పాండ్ అవ్వకపోవడంతో సుప్రీంకోర్టు మళ్ళీ ముట్టకాయలు వేసిందనే చెప్పుకోవాలి, ఘాటుగా స్పందించిందనే చెప్పుకోవాలి. ఇంకోసారి ఈ న్యూ ఇయర్ మీరు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి కొంచెం ఘాటుగా స్పందించింది. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఉప ఎన్నికలు ఎక్కడ వచ్చే అవకాశం ఉందంటే 10 మంది ఎమ్మెల్యేల్లో కడియం శ్రీహరి, అదేవిధంగా దానం నాగేంద్ర గారు, వీళ్ళిద్దరి పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మిగతా వాళ్ళు కాంగ్రెస్ కండవ కప్పుకున్నారే కానీ కాంగ్రెస్ తరపు నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. కానీ వీళ్ళిద్దరు మాత్రం, కడియం శ్రీహరి గారు అయితే వాళ్ళ కూతురికి సపోర్ట్ వాళ్ళ కూతురు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు డైరెక్ట్ గా హస్తం గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి ఆయన డైరెక్ట్ గా ప్రచారం చేయడం జరిగింది. దానం నాగేంద్ర గారు డైరెక్ట్ గా ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరిపై అనర్హత వేటు ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అఫిడవిట్ లో స్పీకర్ తెలియాలని చెప్పేసి స్పీకర్ గారికి ఆల్రెడీ ఒక 4 వారాలు అయితే గడువు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో మనం ఉన్నాం. ఇప్పుడు ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు వస్తే దానం నాగేంద్ర గారు గెలుస్తారా లేరా అనే విషయం పైన ఇప్పుడు చర్చ ఎక్కువగా నడుస్తుంది సోషల్ మీడియాలో కూడా. ప్రస్తుతం ప్రజలను అడిగి తెలుసుకుందాము, దానం నాగేంద్ర గారు గెలుస్తారా లేదా, అసలు ఆయనకు ఓటేస్తారా లేదా, ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని అయితే ప్రజలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఈసారి మళ్ళీ ఖైరతాబాద్ లో కూడా ఎలక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానం నాగేంద్ర గారు రాజీనామా చేసి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. మీరేమంటారు, గెలుస్తారంటారు లేదంటారు? తెలియదు, ఇక పబ్లిక్ బట్టి ఉంటది. అంతేనా? వాళ్ళు మంచి చేస్తే మంచిగా చేస్తారు, మళ్ళీ రావాలని కోరుకుంటాం ఎవరైనా. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లో గెలిచినాడు కేసీఆర్ గారి తరఫున, కాంగ్రెస్ లోకి వచ్చినాడు. కాంగ్రెస్ లోకి వచ్చిండు, మళ్ళీ గెలిచిందిలో రాకూడదని కేసు వేసినారు కేటీఆర్ గారు. మరి అట్లా రావచ్చు అంటవా? ఇంకా అది చెప్పలేము, చెప్తున్నా కదా, పబ్లిక్ బట్టి ఉంటది. పబ్లిక్ బట్టి ఉంటది, మనం ఏం చేయలేం కదా. అంతే, ఆయన మంచి చేస్తే ఆయన రావాలని నలుగురు కోరుకుంటాం. మంచిగా చేయనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు కాంగ్రెస్ మంచి చేసిందా లేదా? ఈ 2 ఏళ్ల పాలన ఎట్టుంది? ఏమో మాకైతే ఏమంతా మంచిగా అనిపిస్తలేదు. బస్సులు పిరి పెట్టిండు అంతే, అది చెప్పడం మాత్రమే. అదే మరి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. మనకు ఆడవాళ్ళకు అది పెట్టిన వాళ్ళకి వచ్చింది, పెట్టిన వాళ్ళకి రాలేదు. అదే మరి అప్పుడు మాకప్పుడు ఇంద్రమ్మ అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వచ్చినాయి, అవే ఇల్లు మాకు. నాగేంద్ర గారు గెలుస్తారనిపిస్తుందా లేదనిపిస్తుందా? మీ అభిప్రాయం చెప్పండి. నాకు తెలియదండి. మీ పేరు? ఈరణ గౌడ్. సో చెప్పండి, ఈ దానం నాగేంద్ర గారు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చినారు. ఇప్పుడు మళ్ళీ అనర్హత వేటుబడి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వస్తే కేటీఆర్ కేసు వేసిండుగా. కేసీఆర్ కేసు చేశాడు కానీ మరి ఇతని రేవంత్ రెడ్డి ఎట్లా తీసుకున్నాడు? సరే తీసుకున్నాడు, అయిపోయింది. మరి అయిపోయింది. ఇప్పుడు కోర్టులో కేసు నడుతుంది. మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేస్తే రాజీనామా చేసి గెలుస్తాడా? గెలుస్తాడు. ఎందుకు? హక్కు ఉంది కాబట్టి. హక్కుంది, గెలిచే దమ్ము ఉంది. మంచిగా చేస్తున్నాడా? మరి కదా, రేవంత్ రెడ్డి చేస్తున్నాడు మంచిగా. బీఆర్ఎస్ ఎట్లా చేసింది అప్పుడు? టీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసి ఏం చేసింది? ఎవరికి ఇచ్చింది? ఏమైంది? డబుల్ బెడ్రూమ్లు అన్ని ఇచ్చారా? లేవు. మరి ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యే పైన కేసు వేసినారు కదా. అవును, అందరూ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చినారని. కడియం ఆయన కూడా, కడియం శ్రీహరి కూడా వచ్చాడు. వీళ్ళందరినీ మీరు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయండి, బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు వాళ్ళు గెలుస్తారా గెలవరా అని? గెలుస్తారు. ఎందుకు అంత నమ్మకం ఏంటి? కాంగ్రెస్ నమ్మకం కదా, అది పుట్టినప్పుడు గుణాది. మరి బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది కదా, మధ్యనవి కదా అవన్నీ. ఎక్కడికి వెళ్ళి వచ్చేవి? స్వతంత్రం తెచ్చింది ఎవరు? సరే, మధ్యలో వస్తే వచ్చిర్లే, మంచి చేసిరా లేదా? ఎవరు చేశారు మంచిగా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం, హైదరాబాద్ డెవలప్ చేసినాం, మొత్తం మేమే చేసినాం. నాకు 3 ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ 3 ఉండే నాకు. దానికి హైదరాబాద్ వచ్చి బతున్నా.
ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిందా బీఆర్ఎస్ ఇచ్చిందా? ఇచ్చారు అంతే, ఒకటి కూడా లేదు. లేదు, జస్ట్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి సొత్త కొడుతున్నారు. దానం నాగేంద్ర గారు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, లేకపోతే అనర్హత వేటు పడిద్ది. ఒకవేళ రాజీనామా చేస్తే గెలుస్తాడంటావా మళ్ళీ ఇక్కడ? గెలుస్తా అంటే ఇప్పుడు పబ్లిక్ అంటే ఎట్లుందంటే అలా జీతి మళ్ళీ ఇళ్ళకి వచ్చినప్పుడు పబ్లిక్ నిర్ణయం ఎట్లుందంటే అందరూ ఆయన సపోర్ట్ చేస్తారంటే ఆయనకు అందరు తీసుకునే కోరికలు ఉంటే ఆయన వస్తూ ఉండొచ్చు. లేకపోతే ఆ కోర్టు తీర్పిచ్చిందంటే బలం తగ్గిపోతుంది. మళ్ళీ ఆయన అన్నది ఉండాలన్నా ఇళ్ళ పోవాలని ఆయన నిర్ణయించుకోవాలి. అసలు కరెక్టే అంటావా? మరి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చి ఇక్కడ జెండా అట్లా కాదు అట్లా. ఎందుకంటే ఆ పార్టీలో ఉండి పార్టీలోకి వస్తే పార్టీ పైన అధికారి ఉన్నాడు ఆయన, ఒక ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయనకు నచ్చింది ఈయన పోతే ఎట్లా అలా గెలిచి ఇలా రావద్దు కదా, ఆ పార్టీ ఒప్పుకోదు కదా. అందుకని అట్లాంటి కాకుండా మనం కాపాడాలంటే ఈయన ఇప్పుడు కోర్టు తీర్పించింది కాబట్టి దాని గురించి ఓపిక పట్టాలి. ఓపిక పడితే ఆయనకు మళ్ళీ ముంగడ ప్రజలే నిర్ణయిస్తారు, అప్పుడు గెలిచే అవకాశం ఉంటుంది. అంతవరకు మనం ఏం చేయలేము. అందుకు మరి ఇలాంటి ఎమ్మెల్యేలకి అనర్హత వేటుపడి 6 సంవత్సరాలు బయట ఉంటే బెటరా, పోటీ చేయకుండా మళ్ళీ ఉప ఎన్నికలు జరిగి వాళ్ళ బలం నిరూపణ చేసుకుంటే ఎట్లా ఉంటది అంటే? అట్లా అంటే పబ్లిక్ దగ్గరకు వచ్చి పబ్లిక్ సీట్ చేస్తే మన ఎవరికైతుంది. పబ్లిక్ సీట్ చేయకపోతే గెలిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక పార్టీ పోటీ చూపించినప్పుడు పబ్లిక్ కొంచెం ఆరేస్తారు, ఈయన కేయాలన్నా లేదా పోటీకి రాదు అంటే ఉయ్యాలి. రాజకీయాలు అంటే ఎవరు నమ్ముతలేరు, ప్రతి వ్యక్తి మామూలుగా అయిపోయింది. నువ్వేమనుకుంటున్నావు? కాంగ్రెస్ పాలన ఎలా ఉంది మరి 2 ఏళ్ళు? ప్రభుత్వం అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎందుకంటే సీత కొన్ని మంచిగా ఉండే, ఇప్పుడు మహిళలకు అది ఇది అని చెప్పి ఇట్లా ఇప్పుడు టికెట్లు వేసుకొని అన్నీ చేస్తుంటే ఏమైంది, ఏం బయట ఉంది కాంగ్రెస్ కు ఇప్పుడు బలం తగ్గిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే పబ్లిక్ సీట్ ఇప్పుడు మాకు డబల్ బెట్టింగ్ కట్టించాడు కేసీఆర్ గారు, ఇప్పుడు వచ్చి సినిమా ఇళ్ళకే జీతిండు అన్ని. అంటే కాంగ్రెస్ అయిపోయిందా? ఇంత ముస్లిం మా ఏరియా అంత మంది వేసుకోవాలి, కాంగ్రెస్ వేసుకోవాలి. టీఆర్ఎస్ చేశారంటే టీఆర్ఎస్ కొన్ని మంచి సినిమా ప్రభుత్వం పిలిస్తే వస్తాడు. ఇప్పుడు ఇంటికి పోతే ఆయన పోతే అన్న ఇట్లా సంగతి మాకు ప్రాబ్లమ్స్ అంటే ఆయన వచ్చి మనకు చూస్తాడు. వీళ్ళు ఇప్పుడు కొనేట్లు ఉన్నది ఆమె వచ్చే పని ఉందని మన అంబేద్కర్ పరిస్థితి అంటే అది ఓళ్ళు రాలే. ఓళ్ళంటే మేము అన్నదానం చేపించాం, కార్యక్రమం చేపించాం, అన్ని చేసాము. మా జోలికి పెట్టి చేపించాం. వాళ్ళకి ఏముంది, వాళ్ళకు వాళ్ళు రాలేవు, రానికి కష్టం. వాళ్ళకు వాళ్ళ పబ్లిక్ సిటీ అంటే రావాలంటే వస్తారు, లేకపోతే ఎట్లా వస్తారు? మొత్తానికి దానం నాగేందర్కి ఈసారి గెలిపియనంట ఛాన్స్ లేదు మీకు. ఎందుకంటే పెట్టుకోరు ఓపు, పబ్లిక్ మీద నిర్ణయం ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ ఏంటంటే ఎంత చేస్తారు సేవ అంత చూస్తారు, అంతగాని మీరు ఏం చేయలేరు. అంతగాని మేము ఏం చేయలేరు. మీ అది ఆయన అనుకుంటుండొచ్చు మళ్ళీ జీతాన్ని, అట్లా ఓపుగా ఉండదు. పబ్లిక్ అంతా చెవుల పువ్వు పెట్టుకోవాలి. అందరూ పబ్లిక్ సీట్ ఉంది కాబట్టి అందరికి పబ్లిక్ అందరూ మంచిగా కావాలని కోరుకుంటారు అంతే. అంతగాని మీరు ఏం చేయలేరు. ఆయనకు వద్దు అని చెప్పి ఇంటికాడ కూర్చొని తిని అనుకోమను, ఆయన అంతగాని మీరు ఏం చేయలేము. నమస్కారం అండి. నమస్కారం. దానం నాగేంద్ర గారు అలాగే కడియం శ్రీహరి గారు ఇద్దరు రాజీనామా చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? చూడండి, ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు మొన్న కంటోన్మెంట్ చూసారు, మేము గెలిచాం. మొన్న జూబ్లీస్ చూసారు, మేము గెలిచాం. అయితే ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని మేము పాటిస్తున్నాం. ఎలా అంటారా, సుప్రీంకోర్టు తీర్పుని మేము గౌరవిస్తున్నాం. అలాగే స్పీకర్ గారు కూడా సుప్రీంకోర్టు తీర్పుని ఆయన స్వాగతిస్తూ వాళ్లకు వేటు వేయడం జరిగింది. ప్లస్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంది. అది మరి ప్రజాస్వామ్యాన్ని పాటించే వాళ్ళు అయితే ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మీరు ఎలా తీసుకున్నారు? మరి చూడండి, కాంగ్రెస్ పార్టీలో మహాసముద్రం. గతంలో మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 18 మందిని కేసీఆర్ గారు మరి ప్రజాస్వామ్యం తెలిసి తీసుకున్నారా తెలియక తీసుకున్నారా నాకు తెలియదు. 18 ఎమ్మెల్యేలను తీసుకుంటే ఆ రోజు మేము ఎక్కడ ఫిర్యాదు చేయలేదు. ఈరోజు 10 మంది వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు నచ్చకునో, వాళ్ళ నాయకత్వం నచ్చకునో, మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నచ్చి వాళ్ళు వచ్చారు. వస్తే అధికారం పోయి రెండేళ్లు కాకముందే అధికార దాహంతో ఈ రకంగా అక్కసును కేటీఆర్ గారు వెళ్ళగక్కుతూ సుప్రీంకోర్టులో అది పిటిషన్ వేశారు. సరే, ఏదేమైనా మేము ఎన్నికలకు భయపడాల్సిన పని లేదు. ప్రతి నెల ఎన్నికలు వేసినా కూడా మేము గెలుస్తాము. కాంగ్రెస్ పార్టీ అంత ధీమాతో ఉంది. నేను కేటీఆర్ ఒకటే సవాల్ చేస్తున్నా మీ ద్వారా, నువ్వు ప్రతి నెల ఎన్నికలు వేసుకో. పంచాయతీ ఎన్నికలు వేసుకుంటావా, ప్రెసిడెంట్ ఎలక్షన్ వేసుకుంటావా, మరి నువ్వు మన ఉప ఎన్నికలు వేసుకుంటావా, నీ ఇష్టం. కానీ మేము ఏ ఎన్నికల్లో కూడా మేము గెలవడానికి సిద్ధం.
ప్రజలు మీకు తరిమి కొట్టినా ఇంకా మీకు సిగ్గు రావట్లేదు కేటీఆర్ గారు ఒక ఆవేశంతో తన పార్టీని నాశనం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్ చూసి ఓర్వలేక ఈ రకంగా ఎన్నికలని అదని ఇదని ఒంటెత్తు పోగొడలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని మొన్ననే వాళ్ళ నాయకులు చెప్పడం జరిగింది. సో అతని నాయకత్వాన్ని టిఆర్ఎస్ నాయకులు అంగీకరించని పరిస్థితి, ఈరోజు అతను ఏకాకి అయిన పరిస్థితి. అయితే నిజంగానే ఇప్పుడు దానిని రాజీనామా చేస్తారు అని అనుకుంటున్నారా మీరు? చూడండి, మేము ప్రజాస్వామ్యాన్ని మా స్పీకర్ గారు గౌరవించి వేటు వేశారు. ఉప ఎన్నికలకు వస్తే తప్పకుండా మేము వేశారు. సుప్రీంకోర్టు ముట్టకాయలు వేసింది, మీరు జైల్లోకి పంపిస్తాను మిమ్మల్ని అని డైరెక్ట్ గా చెప్పేసింది. అందుకని చెప్పేసి ఇప్పుడు స్పందించాల్సి వస్తుంది. 3 నెలలు గడిగిస్తే 3 నెలల్లో రెస్పాండ్ అవ్వలేదు కదా. మరి చూడండి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మేము ప్రతిపక్షాన్ని పాలన దృష్టిలో పెట్టుకొని పని చేయవలసి ఉంటుంది. మాకు ఈ ఉప ఎన్నికలు ఒకటే పని ఉండదు కదా. మాకు ప్రజలకు ఇచ్చిన మేము హామీలను మరి చేయవలసి ఉంటుంది. ప్రతిదీ కేటీఆర్ లాగా ప్రతి నెల ఒక ఎన్నిక చేసుకుంటే రాష్ట్రంలో అసలే ఖజానా ఖాళీ చేసిపోయారు. ఇక సిగ్గు లేకుండా ప్రతి నెల ఉప ఎన్నికలు చేసుకుంటా పోతే ఇంకా అసలే ప్రజలకు దివాలా తీశారు. అల్లుడు కూతురు వాళ్ళ నాన్న అందరు కలిసి మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీశారు. ఇంకా సిగ్గు లేకుండా ఉప ఎన్నికలను మాట్లాడుతున్నారు. ఇది తప్పు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే మన గతంలో వాళ్ళు 18 మంది ఎమ్మెల్యేలను వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ రోజు మేము ఎక్కడ పిటిషన్ వేయలేదు, ఎక్కడ మేము ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయలేదు. 10 ఏళ్ళు మేము ఓపికగా ఉన్నాం. 2 ఏళ్ళు వాళ్ళు ఓపికగా ఉండలేకపోతున్నారు. ఇది రాష్ట్ర ప్రజల దృష్టిలో వారికి సిగ్గు చేయటం అని భావిస్తున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు